నమస్తే అందరికీ. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముందుకెళ్ళాలంటే మీ కోఆపరేషన్ చాలా అవసరం. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే ఒక మంచి పరిణామం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బ్రదర్కి క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా మంచి విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒక్కడే పోరాడుతున్నప్పుడు నాదెండ్ల మనోహర్ గారు తప్ప ఓ గట్టి సపోర్ట్ అనేది ఇంకా ఆయన తప్ప ఎవరు లేరు. ఆ టైంలో నాగబాబు గారు చాలా అండదండలుగా నిలబడ్డారు ఆయనకి. ఆ టైంలోనే అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేయించాల్సిన పరిస్థితి. అప్పుడు ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా అది బీజేపీకి పోవాల్సి వచ్చింది సీటు. తర్వాత రాజ్యసభ పంపించాలనుకుంటే అది కుదరలేదు. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీకి ఒకటి ఆర్ కృష్ణయ్య గారు వెళ్తున్నారు కాబట్టి అది కుదరలేదు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోకి లెక్క ప్రకారం 26 మంది మంత్రివర్గంలో ఉండవచ్చు. ప్రస్తుతానికి అయితే 25 మందే ఉన్నారు. ఆ క్యాబినెట్లోకి నాగబాబు గారిని తీసుకుంటారని చెప్పడం చాలా మంచి సంప్రదాయం. ఎందుకంటే తన అన్నకి కష్టపడ్డందుకు ఆయన గౌరవం ఇవ్వడం, అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా స్పందించి చంద్రబాబు మీద ఆయనకున్న గౌరవాన్ని ఎంతలా చాటుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఎక్కి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేపిస్తే, బై రోడ్డు వస్తుంటే అక్కడ బ్లాక్ చేస్తే, నడి రోడ్డు మీద పడుకొని తన నిరసన తెలియజేసి తెల్లారిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని కలిసి, లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, బయటికి వచ్చిన తర్వాత ఒక పొత్తు పెట్టుకునేటప్పుడు కనీసం మాకు ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే ఇలాంటి చర్చలు కొన్ని జరుగుతాయి. అలాంటివేమీ లేకుండా తన మీద ఎంత అభిమానం లేకపోతే బయటికి వచ్చిన తర్వాత స్పాట్లోనే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీని కూడా కలుపుకుపోతాం అని తనంతటి తానే ప్రకటించడం. అప్పుడు అసలు బీజేపీ వాళ్ళకి తెలియదు పొత్తు కుదిరిద్ది అని. ఆయన సొంతంగా ప్రకటించారు. నేను మరి సీట్లు కూడా ఆయన అడగకుండా ఆయన మీద విశ్వాసంతో ఒప్పుకున్నందుకు ఆయనకి నిజంగా 21 సీట్ అంటే తక్కువే. పొత్తుల్లో భాగంగా తప్పలేదు కాబట్టి ఆయన మనకు అదే చాలు, 100% స్ట్రైక్ రేట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చాలా గట్టిగా నిలబడటం. అందులో కొంతమంది వృద్ధ నాయకులు ప్రేమలేఖలు రాయడం, అలాంటి వాటికి ఆయన ఏమీ చెల్లించకుండా నేను దీని మీదే కంటైన్ ఉన్నానని చెప్పి చాలా గట్టిగా పోరాటం జరిగింది. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విలువని కాపాడుతూ సముచిత స్థానాన్ని కల్పిస్తూ సహచరుడిగా అతన్ని అదే విలువగా చూసుకురావడం కూడా చాలా మంచిది. నిన్న మొన్నట్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా రాళ్ళేయాలని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా లోతైన మనిషి, అన్నీ ఆలోచించుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఈ 10 సంవత్సరాల్లో ఆయన సంపాదించగలిగాడు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం అంటే నాకు చాలా మంచిదే అనిపిస్తోంది. మంత్రి పదవిలోకి తీసుకోవాలంటే అటు ఎమ్మెల్యే అన్న అయి ఉండాలి, లేదు ఎమ్మెల్సీ అన్న అయి ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు రేపు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అనౌన్స్మెంట్ చేసి అప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారనుకుంటా. అది అతి తొందరలోనే జరగబోతుందని అనిపిస్తోంది. థ్యాంక్ యూ.